ఈ యుద్ధ పరిస్థితి చూసి ఏం చేశాడు కరుణాకర్ గారు? తెచ్చిన తిండి అక్కడ పడేశాడు. తిండి ప్రాముఖ్యమా కాదా? చెప్పండి అమ్మా, చాలా ప్రాముఖ్యం. కానీ అవసరమైనప్పుడు తిండి కూడా ఓ ప్రక్కన పడేసి మనం పనిలో పడిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది లేచిన కాడ నుంచి కోడిగుడ్లు తినాలి, ప్రోటీన్స్ తినాలి, చెప్పండి ఇంకేంటి, క్యారెట్లు జ్యూస్ తాగాలి. ఇక ఇదే పనిలో ఉంటున్నారు. మంతెన సత్యనారాయణ ఒక ఆయన ఉన్నారు. మంతెన సత్యనారాయణ గారి వంతెనెక్కి అటుబడి అటు ఎంతసేపు తిండే కొంతమందికి రెండో పని. తిండిని అక్కడ పడేశాడు. తిండి చాలా ప్రాముఖ్యం, కానీ అక్కడ పడేశాడు. యుద్ధంలో పడిపోయాడు. భారతదేశంలో క్రీస్తు కొరకు దురాత్మల శక్తులతో పోరాడవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు మీరు తిండి మీద కాదు మీ కాన్సన్ట్రేషన్. వాళ్ళు ఏదో చెప్తారు మీకు, 100 మంది రకరకాలైన విషయాలు చెప్తారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దానిని పక్కకు నెట్టి యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వనో, యుద్ధన తంబుతో పోదుమా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఇక్కడ పని చేస్తున్నామంటే, మీటింగ్ జరుగుతుందంటే యుద్ధనాదం. సైతాన్ గాడి గుండెల్లో గుర్రాల సౌండ్ వినబడాలి. అమ్ము నాయనోయ్, రథాలు వచ్చేస్తున్నాయి రా బాబోయ్, సైన్యం బయలుదేరిందిరా నాయనోయ్ అనే భయం వాడికి. నువ్వేంటి వచ్చిన కాడి నుంచి కునుకుబాట్లు పడుతున్నావు? సరే, ఎవరికైనా అలసిపోయేస్తే ఒకసారి ఓకే, ఇక పద్దాకా ఇదే పనా? మందిరంలోనూ ఇదే పని, మీటింగ్లోనూ ఇదే పని. వద్దంటే నువ్వు ఆటో ఎక్కి కూర్చుంటావు. యుద్ధనాదము నీలో నుండి బయటకు రావాలి. అసలు ఈ అధ్యాయం చదువుతుంటే ఉందండి, విన్నాడంట వాడు వేసే పిచ్చగంతులన్నీ వచ్చి. అతడు వారితో మాట్లాడుచుండగా అదిగో దావీదు. అప్పుడు దాకా 40 రోజుల నుండి విన్నవాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ వినడం వేరు. ఏది? గొల్లియాతు స్వరం. దావీదు వినడం. యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మీరు వింటే పరిస్థితులు మారిపోతాయి, మీరు కంటే పరిస్థితులు మారిపోతాయి. అక్కడ 1,00,000 మంది ఉంటే ఉండొచ్చు, కానీ మనం వేరు. మనం వింటే వాడి చరిత్ర తిరగ రాయబడుతుందంతే. నీకు స్పెషల్ వినికిడిని ప్రభువు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వీడికి తెలియదు పాపం అభిషేక్తుడు వింటున్నాడని. వీనికి తెలియదు దేవుని చేత అభిషేకింపబడిన వాడు వచ్చాడని ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా మొదలెట్టాడంట. ఏది? రోజు మొదలెట్టే ప్రెస్ మీటే. ఎప్పుడైతే దావీదు విన్నాడో వాని పరిస్థితి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఈ రాత్రి నీవు కూడా దావీదు వలె. ఈ స్టెప్పులన్నీ ఏంటో తెలుసా? దావీదు అభిషేకింపబడిన దాని కొరకు. దేని కొరకు? ఆ దేశమునకు రాజుగా ఉన్నటి కొరకు దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మెట్లు అన్నమాట ఇవన్నీ. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల దగ్గరకు వెళ్ళాడు. అక్కడి నుంచి నాన్న మాట విన్నాడు. అక్కడి నుంచి గోధుమలను భుజం మీద వేసుకున్నాడు. అక్కడి నుండి యుద్ధ భూమికి వచ్చాడు. అక్కడ నుండి ఒక చోట కాదు అన్నాడు. ఎలియాబు అన్నాడు, ఒరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఓరి నాయను, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు కదా, నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి అన్నాడు. ఆగరా నాయన, యుద్ధం చూడటానికి ఏమి రాలవాడు. ఎందుకు వచ్చాడు? నాన్న చెప్తే ఈ మాట చెప్పనివ్వండి. అన్నదమ్ములను ప్రేమించి రొట్టెలు తెస్తే, గోధుమలు తెస్తే, జున్నుగడ్డలు సహస్రాధిపతికి అయినా కానీ మంచి కమ్మన వాసన వస్తుంది అనుకో. అరే అనయ్య, అసలు తమ్ముడా, మేము 3 తింటాం, 10 గడ్డలు ఉన్నాయిగా అని మింగరా వాళ్ళు.
మింగుతారు. ప్రేమించి తెస్తే వీడు అంటున్నాడు, నీ హృదయము గర్వమును. చూసారా, బొవ్వెట్టేవాడిని అట్ట అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనమేమో సచ్చేటట్టు ఇవన్నీ చేస్తుంటే మనల్ని నిందించేవాళ్ళు ఉంటారు, బాధించేవాళ్ళు, ప్రేమిస్తే ద్వేషించేవాళ్ళు. చూసారా, అయినా ప్రేమించాలా వద్దా? శత్రువు పైకెగసి వేధించిన మిత్రువు కూడా బాధించిన హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు పుల్ల పెడుతున్నారంటే వేరే సంగతి. లోపల అన్న ఏమంటున్నాడు? నువ్వు గర్వముతో నింపబడి నీ హృదయం చెడిపోయినందుచేత మా దగ్గరకు వచ్చా. వాస్తవంగా దానికే వచ్చాడా? అక్కళ్ళు చెప్పండి. ప్రేమతో వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా.